నమస్తే టిఎస్ఎన్ ప్రేక్షకులందరికీ. యువ పదం 9 ప్రదేశాల పేదల, రైతుల, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2.66 లక్షల కోట్ల గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశ విద్యా రుణాలపై 3 వడ్డీ రాయితీలు, మౌలిక వసతులపై అక్షాంక రానున్న ముంబైలో బంగాళం సంఖ్యల తగ్గింపు రేట్ 48.20 లక్షల కోట్లతో నిర్మాణను 10 విపక్షాల పదవి మెరుపు పేదల, రైతుల, యువత, మహిళలకు అభివృద్ధి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48.20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించాలని దానిని ఎంచుకుని వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్నవారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందనే విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్ష ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సహించి ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేట్ సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి ఆ తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి ఆ కొత్త సంప్రదాయాన్ని తెరచేశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోట్ల మంది రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించాలని నిర్ణయించారు. తెలంగాణ మండించాయి కేంద్ర బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోని కేంద్రం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లేదు, గిరిజన యూనివర్సిటీకి కేటాయింపులు లేవు, రైల్వే కోచ్ కర్మాగారం సహా విభజన హామీల సంగతి సరే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్ర బడ్జెట్ నిధులు దక్కలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతి పత్రం సైతం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి విడిగా వివరాలను కూడా పంపింది. అయినా ప్రధాని ప్రాజెక్టు నిధులు పెద్దగా రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున 8 మంది లోక్సభకు ఎంపికయ్యారు. వారి నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూసింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.